స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము చౌచౌ క్యారెట్తో పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకుందాము. చౌచౌ పచ్చి కొబ్బరి క్యారెట్ ఫ్రైకి ఏమేమి కావాలో చూసేద్దామా. చౌచౌ, క్యారెట్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, పోపు దినుసులు, సాల్ట్, ధనియా పౌడర్. చౌచౌ ఇలా పైన పొట్టంతా తీసేసుకున్నాను చూడండి. ఇలాగా చౌచౌ అంటే సీమ వంకాయ అని కూడా అంటారు. క్యారెట్కు అలాగే పైన ఉన్న ఈ అంతా తీసేసుకున్నాను నేనైతే. పైన పొట్టు చూడ ఇలాగా. ఇప్పుడు మనం సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము చౌచౌ క్యారెట్. ఇప్పుడు మనము చౌచౌ పచ్చి కొబ్బరి క్యారెట్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ హీట్ ఎక్కింది కదా. పోపు దినుసులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు, వేసుకున్నాయి కదా. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొద్దిగా ఫ్రై కానిద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, సరే కలుపుకున్నాము. కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై కానిద్దాము. ఇప్పుడు క్యారెట్, ఉల్లిపాయ ఫ్రై అయింది. సరే కలుపుకున్నాం చూడండి. ఇప్పుడు మనము చౌచౌ పైన తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ఒకసారి కలుపుకున్నాము. కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. చౌచౌ క్యారెట్ చూడండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ధనియా పౌడరు, చిటికెడు ధనియా పౌడరు. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రై ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే పెట్టండి. పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకున్నాను నేనైతే. ఇందులో వేసేస్తున్నా. ఒకసారి బాగా కలుపుకున్నాము. పచ్చి కొబ్బరి బాగా కలిసేదాకా. చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది చౌచౌ క్యారెట్ పచ్చి కొబ్బరి ఫ్రై. బాగా కలుపుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాము. క్యారెట్, పచ్చి కొబ్బరి, చౌచౌ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి. చాలా బాగుంది కలర్. కానీ క్యారెట్ వేయడం వల్ల చాలా టేస్ట్గా కానీ ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి, రసం చేసుకున్నప్పుడు కానీ చేసుకుంటే పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. చౌచౌ క్యారెట్ పచ్చి కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. అలాగే ఈ చౌచౌ క్యారెట్ పచ్చి కొబ్బరి ఫ్రై మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.